నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్ ఈరోజు భయ్యా సన్నీ యాదవ్ గురించి మనం మాట్లాడుకుందాం. భయ్యా సన్నీ యాదవ్ ఒక తెలుగు ట్రావెలర్ యూట్యూబర్. పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన కేసులో ప్రస్తుతం ఎన్ఐఏ అధికారుల అదుపులో ఉన్నారు. ఇక చెన్నై ఎయిర్పోర్ట్లో అతన్ని ఎన్ఐఏ బృందం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి సన్నీ యాదవ్ ఇటీవల బైక్పై పాకిస్తాన్కు వెళ్ళి అక్కడ దాదాపు 2 నెలల పాటు పర్యటించి అందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. మరి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన జాతీయ భద్రతా సంస్థల దృష్టిని ఆకర్షించింది. అతను పాకిస్తాన్కు 4 సార్లు వెళ్ళినట్లు దర్యాప్తులు తేలింది. పాకిస్తాన్ పర్యటన సందర్భంగా సన్నీ యాదవ్ ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలలో పాల్గొన్నాడా లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నాడా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ అనే గూఢచర్యం నిరోధక ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్ట్ జరిగింది. పాకిస్తాన్ పర్యటనకు ముందు సన్నీ యాదవ్ అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అతనిపై పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి మార్చి 5, 2025న సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఒక కేసు నమోదైంది. అప్పట్లో అతను విదేశాల్లో ఉండగా అతని కోసం లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేయబడింది. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా పాకిస్తాన్కు వెళ్ళి గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయిన నేపథ్యంలో సన్నీ యాదవ్కు ఆమెతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. అతని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అతని పర్యటన ఉద్దేశం, స్వభావంపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ యాదవ్ను ఈ విషయంపై ఆరాధేయగా తన కొడుకు దేశభక్తుడని, ఉగ్రవాది కాదని పేర్కొంటూ అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసు ఏజెన్సీ గురించి సమాచారం లేదని, ఇక అతను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. మొత్తంగా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటన మరియు గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల్లో ఇరుక్కొని ఎన్ఐఏ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. అతని పర్యటనకు గల కారణాలు మరియు ఏమైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో అతని ప్రమేయం ఉందా అనే కోణంలో ఎన్ఐఏ లోతుగా విచారిస్తోంది.